వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు వరంగల్లో దారుణ సంఘటన అని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు మనం విన్న క్రైమ్లో ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్ అయితే ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండా పోయిందని మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉంది. సహస్రారెడ్డి అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇక్కడే ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది. సంవత్సరం పొడుగుతా ఒక హరాస్మెంట్కి అయితే బీభత్సంగా గురవుతుందంట తను. యాక్చువల్గా అసలు ఆ అబ్బాయి ద్వారానే థ్రెట్ ఉందని చెప్పి కూడా షీటిమ్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారట తల్లిదండ్రులు. మరి ఆ తరుణంలో మళ్ళీ అతని ఇంటికి రావడము, ఆమెతో వాగ్వివాదం జరపడము, తీరా చూసుకుంటే ఆమె సూసైడ్లో హ్యాంగ్ చేసుకొని ఉండడం. అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే అసలు రాత్రి నుంచి కూడా ఇది ఒక పరువు హత్య అనో లేకపోతే ఇంకోటి తన తండ్రి చూసి వీళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి ఈ మైనర్ బాలికని అబ్బాయిని ఒక దగ్గర చూసి తండ్రి ఆ అబ్బాయిని అటాక్ చేశాడు గొంతు మీద అని చెప్పి ఇట్లా చాలా చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇదంతా నిజం కాదు. దయచేసి మా గోడు వినిపించండి, ఇది కాదు కరెక్ట్. అనేక రకాల న్యూస్లు వస్తున్నాయి. మేము అసలే అమ్మాయి పోయిన బాధలో ఉన్నామని చెప్పి వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చాము, వాళ్ళ మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాము. ఏదేమైనా అండి, అబ్బాయి చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాడంటే సంవత్సరం నుంచి కూడా చాలా దారుణంగానే వేధిస్తున్నాడు. అబ్బాయికి వాళ్ళ సంబంధించిన పేరెంట్స్కి చెప్పినా షీటీమ్కి అప్రోచ్ అయినా కూడా ఏం లాభం లేకుండా పోయిందన్నారు. అలాగే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన మైనర్ బాలిక, ఆమె తండ్రికి కూడా హార్ట్ అటాక్ రావడం జరిగిందంట ఇదే విషయంలో. అసలు అంతా ఇన్ని సంవత్సరం నుంచి రన్ అవుతున్నా అసలు వీళ్ళకి న్యాయం జరగకపోవడం ఏంటి, ఆ అబ్బాయి కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యాడా లేదా, అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, అసలు ఈ ట్రాజడీకి సంబంధించిన విషయాలన్నీ అయితే వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి తెలుసుకుందాం. అండ్ దయచేసి చెప్తున్నానండి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అనేది అయితే తల్లిదండ్రుల తరపున కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతనే ఏదైనా కూడా మనము రాయాలి న్యూస్లు అనేది అయితే వాళ్ళు వాపోతున్నారు. మనం కూడా ఈ ప్రకారంగా చెప్పబోతున్నాము. ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సహస్రారెడ్డి మదర్ ఉన్నారండి. ఒక్కసారి వారి మాటల్లో విందాము. అమ్మ నమస్తే అమ్మ. ఈ సమయంలో మిమ్మల్ని అట్లా పలకరించడం కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే అనేక వార్తలు వస్తున్నాయి దీని మీద, కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి. అసలు అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఎన్ని రోజుల నుంచి ఇదంతా కూడా నడుస్తుంది? యాక్చువల్గా భరత్ అనే అబ్బాయి వల్ల మా పాప హరాస్ అవుతుందనేసి లాస్ట్ ఇయరే షీటీంలో కంప్లైంట్ చేయడం జరిగిందండి. అప్పుడు పాపకి ఊరికే మెసేజెస్ రావడము అవి మేము అబ్జర్వ్ చేసి పాపని అడిగితే, నాకు తెలియదు మమ్మీ, మా సీనియర్ నేను ఇలా ఊరికే మెసేజెస్ చేస్తున్నారు, నీకు చెప్పాలంటే భయపడుతున్నాను అంతే, చెప్పలేదు అందుకే అని అంటే నేను వెంటనే షీటీంకి అప్రోచ్ అయ్యాను. సో షీటీంలో వాళ్ళు భరత్ అనే అబ్బాయిని వాళ్ళ పేరెంట్ని ఇద్దరిని పిలిపించారు, కౌన్సిల్ చేశారు. ఇంకొకసారి అమ్మాయి జోలికి రావద్దు, రాము అనేసి రాయించారు బాండ్ పైన ఏం రాశారంటే, అమ్మాయి జోలికి రాము, మాది తప్పు, అమ్మాయిని హరాస్ చేశాము అని ఒప్పుకొని ఇంకొకసారి అసలు జోలికి రాము, మేము ఒకవేళ పాపకి ఏమైనా అయితే దానికి కంప్లీట్గా మాదే బాధ్యత అని కూడా రాశారు దాంట్లో. ఆ రికార్డ్ కూడా సార్ వాళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడో తెలియదు. నిన్న ఆఫ్టర్నూన్ ఇంట్లోకి ఒక అబ్బాయి వచ్చాడు అనేసి మా బ్రదర్కి కాల్ వచ్చింది. ఎవరు చేశారు? మీ కూతురు చేసిన? కాలనీలో చూసిన వాళ్ళు మా బ్రదర్కి కాల్ రాగానే మా బ్రదర్ మా హస్బెండ్కి కాల్ చేశారు, నాకు కాల్ చేశారు. తను మేమే వెళ్ళమని చెప్పాము. అంతలో మా హస్బెండ్ కూడా కలిసి చేరుకున్నారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి వెనక డోర్ నుంచి పారిపోతూ ఉన్నాడు. సో ఆ పారిపోతున్న టైంలో వీళ్ళు పాపని చూడకుండా అతన్ని క్యాచ్ చేయడం కోసం, అసలు అతను ఎవరు అనేది క్యాచ్ చేయడం కోసం వాళ్ళ వెనుక గోడ దూకి అందులో పొదలలో పారిపోతూ ఉంటే పట్టుకున్నారు. ఒక 10 minutes అరౌండ్ అట్ల తర్వాత నాకు కాల్ చేసి అబ్బాయి దొరికాడు, నువ్వు వచ్చేయి అని అంటే నేను స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి వచ్చాను. తర్వాత అంతలోనే మా హస్బెండ్ ఎందుకైనా మంచిది అనేసి, పాపని చూడలేదు కదా, పాప ఎలా ఉందో చూడలేదు అనేసి మళ్ళీ డౌట్ వచ్చి మా మరదలకి కాల్ చేస్తే మా మరదలు వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉంది. హ్యాంగ్ చేసిన దాన్ని పక్కన వాళ్ళు బీపీ కింద పెట్టారనేసి తను చూసింది. తెలియదు, హ్యాంగ్ ఎవరు చేశారనేది తెలియదు. మీకు అనుమానం ఉంది? భరత్ అతనే కదా వచ్చింది, అతనే బయట మాకు కనిపించింది, అతనే
సో అతనే కాబట్టి అతను నన్ను కలిసిన తర్వాత కూడా ఒకటే మాట, ఎందుకురా నువ్వు మళ్ళీ నా పాప లైఫ్లోకి వచ్చావు, నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం కదా అని అంటే, అరవకండి మేడం, ఫస్ట్ మీ కూతురు దగ్గర అక్కడికి వెళ్ళి చూడండి అని అన్నాడు. మీరు లేరు కదా అప్పుడు, మీరు ఎవరితో అన్నారు? నాతోనే, నేను మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు దొరకబట్టినప్పుడు మీరు మీకు కాల్ చేశారు, నాకు కాల్ చేశారు. మీరు కాల్లో మాట్లాడారా ఇదంతా? 3 minutesలో నేను ఆ ప్లేస్కి చేరుకున్నాను, రీచ్ అయ్యాను. తను మా పాప దగ్గరికి వెళ్ళిపోయాడు. భరత్ అనే వ్యక్తిని మీరు చూశారు కదా, మీరు ఆయనతో మాట్లాడినప్పుడే ఆ వర్డ్స్ వచ్చాయి ఆయనలో. అంతే. అనగానే మీరు వెళ్ళమని చూడమని చెప్పారా? ఇంటికి వెళ్ళి పాపని చూడమని చెప్పగానే, మరి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి చూసుకోండి అని అన్నాడు. అన్న తర్వాత మేము మా బ్రదర్తో ఫాస్ట్గా వెళ్ళేసరికి పాపని బయటికి తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. జరిగింది వాస్తవం అవాస్తవం అన్నది పక్కన పెడితే, అసలు అమ్మాయి చావు కారణాలు అయితే తెలియాల్సి ఉంది. మీరు పోరాడుతున్నది మాత్రం అదే విషయం. అవునండి. వార్తలలో మరి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నారు, ఫాదర్ ఇట్లా గొంతు కోసారు అది ఇది అని చెప్పేసి. నేను చూసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి పైన ఎలాంటి మరకలు లేవు. గొంతు కోస్తే మినిమం బ్లడ్ అయినా కనిపిస్తుంది కదా నాకు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, సింపుల్గా చెప్పాడు, వెళ్ళి చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి అనేసి చెప్పాడు, అంతే. అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగిందా మరి పోలీసులు అరెస్ట్ చేశారో లేదో మాకు తెలియదు. మీరు ఇప్పుడు దగ్గరుండి అబ్బాయిని అప్పచెప్పలేదు, ఆయన వెళ్ళిపోయినాడు. మీరు అనుమానం ఉందని అయితే కంప్లైంట్ ఇచ్చారు, బట్ అబ్బాయిని ఏమో అప్పచెప్పలేదు. లేదండి, ఆయన అరెస్ట్ చేశారో కూడా తెలియదు. కానీ వార్తలలో మాత్రం అసలైంది కాకుండా వేరే మొత్తం వస్తుంది.